అందరికీ నమస్కారం. నా పేరు చౌకుల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా బాపట్ల. ఈ రోజున ఒక ప్రధాన అంశంతో ఈ రోజున మీ ముందుకు నేను వస్తూ ఈ యొక్క వీడియో చేయడం జరుగుతూ ఉన్నది. ప్రస్తుతము వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము విద్యార్థి పోరుబాట అనే ఒక కార్యక్రమానికి రేపు శ్రీకారం చుట్టారు. పాపం చాలా సంతోషము. విద్యార్థుల కోసం వీళ్ళు పడుతున్న తపన, ఆవేదనను చూసి నాకు కూడా విద్యార్థులకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరికీ కూడా ఒక చిన్న విశ్లేషణ ఇద్దాము. ఈ విశ్లేషణ విన్న తర్వాత మరి వాళ్ళు చేస్తున్న విద్యార్థి పోరుబాట కార్యక్రమం ఎంతవరకు సమంజసమో, గత ప్రభుత్వంలో విద్యార్థులకు ఏమాత్రం వీళ్ళు ఆ విద్యార్థులకు ఏమాత్రం లాభసాటి చేశారో ఒక్కసారి విశ్లేషణ చేస్తాను. గత ప్రభుత్వంలో విద్యార్థులకు ఏమాత్రం బకాయిలు వారు చేసిన అవన్నీ కూడా మీకు ఒక విశ్లేషణ రూపంలో మీకు చూపిస్తూ ఒక క్యాలిక్యులేషన్ మీ ముందుకు నేను తీసుకొస్తూ ఉన్నాను. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా నేను దీంట్లో తెలియజేస్తాను. ఒక్కసారి వినండి. గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము 2019 నుంచి 2024 వరకు కూడా విద్యార్థులకి ఏమాత్రము నష్టపరిచిందో, విద్యార్థుల పేరుతో ఎంత నష్టం చేసిందో మీకు విశ్లేషణిస్తాను. సుమారుగా 4,270 కోట్ల రూపాయలను విద్యార్థుల రూపంలో మోసం చేసిన ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం ఏదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే దీంట్లో కూడా విశ్లేషణ ఇస్తానండి. దీంట్లో వీళ్ళు చేసింది వసతి దీవెన కింద విద్యార్థులు మోసం చేసింది అక్షరాల 989 కోట్ల రూపాయలు. ఫీజు రియంబర్స్మెంట్ కింద 450 కోట్ల రూపాయలు. అలాగే ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ కింద 352 కోట్లు. గుడ్లు కేవలం విద్యార్థులకు అందించే గుడ్ల మీద చేసింది 200 కోట్ల రూపాయలు. నైట్ వాచ్మెన్ కింద బకాయిలు చేసింది 65.21 లక్ష. అలాగే అడిషనల్ మెమో అంటే వంట పదార్థాలుగా ఏమైనా అడిషనల్గా మెమో తయారు చేసినందుకు దాని నిమిత్తంగా 3.90. అంటే వీళ్ళు చేసిన ఈ యొక్క కోట్ల రూపాయలు మరి దేని కింద పరిగణనలోకి తీసుకోవాలి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వారు మరి రేపు విద్యార్థులకు ఏం మేలు చేద్దామని చెప్పేసి మీరు విద్యార్థి పోరు బాట పెట్టారు. గత ప్రభుత్వంలో మీరు అంత నాణ్యతంగా విద్యార్థులను ఉద్ధరిస్తున్నాము అని చెప్పిన వాళ్ళు మరి ఇన్ని కోట్ల రూపాయలు ఎందుకు బకాయిలు, 4,271 కోట్ల రూపాయలు మరి ఎందుకు బకాయిలు ఉన్నాయో మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా విద్యార్థులకు మెయిన్, ప్రజలందరితో పాటు విద్యార్థులకు మెయిన్ తెలియజేయవలసిన బాధ్యత గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది. వాళ్ళు అది దాచిపెట్టి 9 నెలల్లో వచ్చిన మా కూటమి ప్రభుత్వము ఏదో విద్యార్థులు మోసం చేసేసింది, విద్యార్థులకు ఏమీ ఇవ్వటం లేదు అని చెప్పి గగ్గోలు పెడుతున్న వైఎస్సీపీ నాయకులారా, మరి మీ ప్రభుత్వంలో చేసిన పరిస్థితి ఏమిటి? దీనికి ఏం సమాధానం చెప్తారు? మీరు విద్యార్థి పోరు బాట పట్టే ముందు దీనికి విశ్లేషణ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రజలకి మరియు విద్యార్థులకు కూడా మీరు వివరణ ఇచ్చిన తర్వాతన మీరు విద్యార్థి పోరుబాట పెడతారో లేకపోతే ఇంకా ఏం చేస్తారో మీరు చేయండి. ఎందుకంటే వీళ్ళకి ఏమీ దొరకట్లా. ప్రభుత్వం మీద, ఈ యొక్క ఉమ్మడి కూట ప్రభుత్వం మీద ఏ విధంగా బురద చల్లాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఇది ఒక వంకతో విద్యార్థుల్ని మళ్ళా మోసం చేయడం కోసం మరలా వీళ్ళు ఆడుతున్న కొత్త డ్రామా. అక్షరాల 4,271 కోట్ల రూపాయలను బకాయిలు పెట్టిన గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీద విమర్శ చేస్తూ ఉంది అని అంటే మన సొమ్ము సోమవారం, మంది సొమ్ము మంగళవారం అన్నట్లుగా చెప్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గత ప్రభుత్వం నాయకులారా, మరి దీనికి ఏం సమాధానం చెప్తారో రాష్ట్ర ప్రజలకి తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. నమస్కారం.